స్కూల్లో చదువుకున్నాను మేడం. స్కూల్లో చదువుకునేటప్పుడు బండలు అక్కడ లేకుండే. నేను కూర్చొని మాకు చెడ్డీలేసుకోవడం, చెడ్డీలు చినిగిపోవడం అట్లాంటి పరిస్థితుండే. సో, అప్పుడు చిన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాబట్టి, అట్లాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళని మనం ఎందుకు టేకప్ చేయొద్దు. సో, అట్లా ఒక స్కూల్‌కెళ్ళడం జరిగింది. స్కూల్‌కెళ్ళినప్పుడు ఒకటే తరగతి గదిలో 5 క్లాసెస్ నడుస్తున్నాయి. సో, వాళ్ళు అంటే అక్కడికి నాకు ప్రాబ్లమ్ ఉందని కూడా నా దగ్గరకొచ్చారు. బట్ వెళ్తే వాళ్ళు చిన్న చిన్న కోరికలే కోరారు. బట్ నా ఆలోచన ఎలా ఉందంటే, పిల్లలకిస్తే చిన్న కలర్‌లేయడమో, బిల్డింగ్ రెనోవేషన్ చేయడమో కాదు. వాళ్ళకంటూ ప్రతి తరగతికి ఒక గది కట్టించాలని చెప్పేసి 5 తరగతులకు 5 గదులు, తినడానికి ఒక గది, టీచర్‌లకు సెపరేట్ గది, ఇదన్నీ గాకుండా పైన భోజనం జేయడానికి ఒక ప్లేస్. సో, ఆ ప్లేస్ అట్లా ఒక స్కూల్ కట్టించడం జరిగింది మేడం. ఫస్ట్ నా స్టెప్ మేజర్‌గా ఆ స్టెప్ తీసుకున్నాను నేను. హ్మ్. దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్ని మాక్సిమం రెనోవేట్ చేశాను. ఎవరికి ఎంత అవసరం ఉంటే అంత. ఇప్పుడు తర్వాత ఒక కాలేజ్ గూడా కాలేజ్ దగ్గర అవును. కాలేజ్ దగ్గర బాస్కెట్‌బాల్ గ్రౌండ్ ఇంటర్నేషనల్ చూసాను. స్టాండర్డ్ గ్రౌండ్ గీశాను. తర్వాత పాల్మాకుల్ కస్తూర్బా గాంధీ స్కూల్ ఉంది. అక్కడ హ్మ్. ఇంచుమించు 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 500 మంది రోడ్ పైకొచ్చి ధర్నాలు చేశారు మేడం. అక్కడికి స్కూల్‌కెళ్ళడం జరిగింది. చూస్తే వాష్‌రూములు లేవు. అంటే హ్మ్. నేను ఈ స్కూల్ వ్యవస్థ అంటే ఎవరిని తప్పు పట్టడం గాదు మేడం. అవును. కానీ చిన్నప్పటి నుంచి గూడా నేను చాలా మంది అమ్మాయిలని చూసేవాడిని నేను. ఆళ్ళు వాష్‌రూమ్ అనే మాట ఎత్తకపోయే వాష్‌రూమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తాగేవాళ్ళు గాదు వాళ్ళు. అవును. ఎందుకంటే వాష్‌రూమ్‌కెళ్ళాల్సిన ప్రాబ్లమ్. వాష్‌రూమ్‌కెళ్ళాలి. సో, వాష్‌రూమ్ లేవక్కడ. సో, అది నా మైండ్‌లో ఉంది. ఇప్పటికి గూడా ఉంది. సో, అట్లా అక్కడికెళ్తే అక్కడ వాష్‌రూమ్‌లో ఎంత ఘోరంగా ఉన్నాయంటే మేడం, ఆ వాష్‌రూమ్‌లు మొత్తం 47 వాష్‌రూమ్‌లు రెనోవేట్ చేయించడం, హ్మ్. ప్రాపర్ న్యూ వాష్‌రూమ్ లాగా చేయడం. ఆ హ్మ్. బిల్డింగ్ చూస్తే శిథిలావస్థలో ఉంది. ఆ బిల్డింగ్ మొత్తం రెనోవేట్ చేయించడం. ఇప్పుడు హ్మ్. మీరు చూస్తే మేడం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్‌లా కనిపిస్తది. ఒక 2 స్కూల్స్ చూసానండి. మేడం. సూపరున్నాయి. నేను వెళ్ళాను స్కూల్ దగ్గరకు. ఓకే. ప్రిన్సిపల్‌తో ఓకే. కూడా మాట్లాడాను. మేడం. ఒక స్కూల్ ప్రిన్సిపల్‌తో గూడా. అచ్చా! ఏం కాలేజికి చెప్పారు కూడా మేడం? వెళ్ళొచ్చాను. ఏదో మరి తెలీదండి. ఒక స్కూల్‌కైతే దగ్గరలో ఉన్న స్కూల్‌కెళ్ళాము. ప్రైమరీ ఓకే. స్కూల్. ఒకటే ఓకే. ఓకే. సింగిల్ రూమ్ ఉంటే మీరు దాన్ని 5 క్లాసులు, 5 రూమ్స్ యెస్. ఇందాక ప్రిన్సిపల్‌కి నేను చెప్పేది సెపరేట్ అదే మేడం. అదేనా? అక్కడ ఒక బుక్ డిజైన్ కనిపిస్తది మీకు. ఆ! బుక్ అది ఉంది. కరెక్ట్. బుక్. ఉంది. అది కూడా అది అనిపించిందండి. మేడం. తర్వాతేమో ఒక కాలేజికెళ్ళాను నేను. కాలేజ్ దగ్గర మీరు బాస్కెట్ బాల్ చేశారు. తర్వాత వాటర్ కూడా పెట్టారు వాళ్ళకి. వాటర్ లేదు ప్యూరిఫై తాగడానికి. వాటర్, వాష్‌రూమ్స్ కూడా తర్వాత అక్కడ కట్టించాము. వాష్‌రూమ్స్ అది కూడా చూసాను.